ఛానల్ సుదీక్షమమ్మ. ఇంకా ఈరోజు మా తమ్ముడు బర్త్డే ఉంది కదా, ఈవినింగ్ అయితే డెకరేషన్ చేస్తున్నాం. దానికోసం అయితే ముందు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంక ఇక్కడ మా సిస్టర్ అయితే బెలూన్స్ ఊదుతుందన్నమాట. పంపు ఉంది అని ఇంకా అది ఖరాబ్ అయిపోయింది. నేను మంచిగా ఉంది అనుకున్నా, కాకపోతే ఖరాబ్ అయిపోయింది. అందుకే నోరుతోనే ఊదుతుంది ఇక్కడ. ఇంకా ఈ బెలూన్ సెట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. మిన్నీ బెలూన్స్ యూస్ ఆడుకుంటున్నావా? ఇక 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 కష్టపడి ఊదుతుంది మా చెల్లిడ. ఈ బెలూన్ ఆర్చ్ కూడా నేను ఇంతకుముందు మీషోలో తీసుకున్నా. బెలూన్స్ అన్నీ ఊదిన తర్వాత ఇంక ఇట్లా బెలూన్ ఆర్చ్కి అయితే అటాచ్ చేసినాము. అయితే బెలూన్స్తో ఇట్లా రెడీ చేసుకున్నాం. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా ఉంది, అది పెట్టాలన్నమాట. హ్యాపీ బర్త్డే లెటర్స్ వచ్చినాయి, బ్యానర్ అయితే కాదు. ఇవన్నీ వచ్చేసి నాకు 200 కంటే తక్కువ రేట్లోనే వచ్చినాయి మీషోలో. ఇంకా మీకు కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే వెళ్ళి తీసుకోండి. అదే అది కానీ దాంతో నూదాల. అన్నది నాకు ఇంకా ఫైనల్గా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే ఇలా చేసినాము. ఇవన్నీ మీషోలో తీసుకున్నవే, ఈ వైట్ కటన్ తప్ప ఇవన్నీ మీషోలో తీసుకున్న సెట్టే. నాకైతే సింపుల్గా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సింపుల్గా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే ఇట్లా చేసుకున్నాము. ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే మస్తుంది కదా, మల్టీ కలర్లోనైతే అన్ని ఇచ్చిర్రు. ఇంకా పిల్లల కోసం ఇలా ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంక ఇట్లా ఇంట్లోనే సింపుల్గా DIYs లాగా డెకరేషన్ చేసుకుంటే మనకు ఖర్చు తగ్గుతుంది. అట్లనే మనం చేసుకున్నామన్న ఆనందం, తృప్తి మనకు ఉంటుంది. అవునా కాదా? ఇంకా కార్తీక మాసంలో మనకు సోమవారం స్పెషల్ కదా. శ్రావణ మాసంలో శుక్రవారం ఎట్లా స్పెషల్లో, కార్తీక మాసంలో సోమవారం అంతే స్పెషల్. ఇంకా సోమవారం రోజు మనం ప్రత్యేకంగా శివుని పూజలు అవి చేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ మా అమ్మ అయితే శివుని పూజ చేసి ఇంకా నెయ్యి దీపం అవి పెడతారు. ఈ పూజను ఏమంటారో నాకైతే అంత తెలియదు, కానీ ఇంకా ప్రతి సోమవారం మా అమ్మ అయితే ఈ పూజ చేసుకుంటుందన్నమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టిందో లేదో మా అమ్మ తల్లి అట్లా నీళ్ళైతే తాగేసింది. ఇంకా కొబ్బరికాయలు అట్లా నెయ్యి దీపం అట్లా పెట్టాలి కదా. ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా అత్తలా పెట్టేసి నెయ్యి దీపం అయితే పెడుతుందన్నమాట మా అమ్మ. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా కార్తీక మాసంలో ఇంట్లో శివుని పూజ చేసుకోవడము. ఇంకా ఇప్పటి వరకు మేము ఎప్పుడైతే చేసుకోలేమో మా అమ్మ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తుంది. ఈ దీపం పెట్టేటప్పుడు పక్కకి బెల్లం అన్న చక్కెరనన్నా కంపల్సరీ ఉండాలంట. ఇంకా అందుకోసమే ఇక్కడ మా అమ్మ చక్కెర వేస్తుంది. ఇంక ఇక్కడ కేక్ తెచ్చడం అయితే మస్తు లేట్ అయిపోయింది. అప్పటికే మేము డెకరేషన్ చేసి ఇంకా వెంటనే కేక్ కటింగ్ చేయొచ్చా అని అనుకున్నాము. కాకపోతే కేక్ తెచ్చేసరికి మస్తు లేట్ అయితే అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేదని దానిలోపు మా అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. పూజ అవన్నీ అయిపోయాక ఇంకా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం ఇక్కడ మేము. ఇంక మా వినయ్ గాంధీ ఒకటే గోల్ ఉంది, తిండి గోల్ అన్నమాట. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది కదా, లైటింగ్స్ అంత బాగా రాలేవు, వీడియో క్లారిటీ కూడా లేదు.
ఫస్ట్ అయితే మా తమ్ముడు డెకరేషన్ అవి చూసి హ్యాపీ అయిపోయిండు. కాకపోతే కేక్ తెచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకంటే కూల్ కేక్ తీసుకురాకుండా ఇంకా నార్మల్ కేక్ తీసుకొచ్చారని చెప్పేసి. ఇంక ఈ మధ్య మేము ఎవరి బర్త్డేస్ అయినా సరే కూల్ కేకే తీసుకొచ్చుకునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడే నార్మల్ కేక్ తెచ్చినాం అన్నమాట. అందుకే అలిగున్నాడు. ఒక పురాణాలు మమ్ము ఉన్న మంచిగా ఉండే ఇక పిల్లలంటే పిల్లల తొట్టి గ్యాంగ్ అని ఉంటుంది కదా. ఇంకా వాళ్ళైతే వీడియోస్ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా కేక్ అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా మా వినయ్ గారు అయితే మొత్తం తినుడు మీదనే ఉన్నారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ వీడియో అన్నమాట. ఇంకా అది కూడా కొంచెం చిన్న క్లిప్ ఉంటే ఇంకా ఈ వీడియోలో అయితే యాడ్ చేసిన.